నల్గొండ జిల్లాలో మిల్లర్ల తీరుపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంటను అమ్ముకుందామని వస్తే మిల్లర్లు సిండికేట్కి ఏర్పడి దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిల్లర్ల తీరును ప్రశ్నిస్తే చివరకు తమపై భౌతిక దాడులకు దిగుతున్నారని వాపోతున్నారు. మిల్లర్లు వ్యవహరిస్తున్న తీరుపై అధికారులకు మొరపెట్టుకున్నా తమను పట్టించుకునేవారే లేరంటున్న అన్నదాతలతో మా ప్రతినిధి పుల్లారావు ఫేస్ టు ఫేస్. పంటను అమ్ముకోవడానికి అన్నదాతలు తీవ్రమైనటువంటి అవసరం పడుతున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ప్రభుత్వం ప్రతి రైతు పండించినటువంటి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని చెప్తూ ఉండడం జరిగింది. దానికి సంబంధించి మేము కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని కూడా ప్రభుత్వం ప్రకటిస్తూ వస్తున్న పరిస్థితి నెలకొంది. కాకపోతే ఇప్పటికీ కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా కొనుగోలు అనేవి పూర్తి స్థాయిలో జరిగిన పరిస్థితి లేదు. ఇదే సమయంలో రైతులు తమ యొక్క పండించినటువంటి ధాన్యాన్ని అమ్ముకోవడం కోసం అని చెప్పేసి మిల్లుల బాటపడిన పరిస్థితి నెలకొంది. కాకపోతే ఇదే సమయంలో మిల్లర్లు అనేవారు పూర్తి స్థాయిగా ఒక సిండికేట్ గా ఏర్పడి ప్రభుత్వం నిర్దేశించినటువంటి మద్దతు ధర చెల్లించకుండా వారు ఇష్టానుసారం ఒక ధర అనేది నిర్ణయించుకుని ఆ విధంగా రైతుల దగ్గర నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇదే సమయంలో రైతులు మాత్రం తీవ్రమైనటువంటి అవస్థలు ఫేస్ చేస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. ఇదే విషయానికి సంబంధించి మిల్లర్లకు అదే విధంగా రైతాంగానికి మధ్య మాత్రము ఇటీవల కాలంలో తరచుగా వాగ్వివాదాలు చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. అదే అయినప్పటికీ కూడా మిల్లర్లు తమ యొక్క పంతా మాత్రం వీడిన పరిస్థితి లేదని చెప్పవచ్చు. ఇదే విషయానికి సంబంధించి ఇటీవల అంటే మిర్యాలగూడ మండల కేంద్రంలో ఉన్నటువంటి సూర్యతేజ మిల్లు వద్ద కూడా ఆ రైతులపై ఆ యొక్క మిల్లర్లు దాడి చేసిన పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఇది మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారిన అంశంగా మారింది. ఎందుకు మిల్లర్లకు అదేవిధంగా రైతులకు మధ్య ఈ విధమైనటువంటి ఆఘాతం ఏర్పడింది? ఎందుకు మిల్లర్లు అనేవారు రైతులు పండించిన ధాన్యాన్ని వాళ్ళు మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయలేకపోతున్నారు? రైతులు దీనిపై ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అనే విషయానికి సంబంధించి మనము రైతుల ద్వారా అడిగి తెలుసుకుందాము. చెప్పండి, యాక్చువల్ గా ప్రభుత్వం అనేది ఒక మద్దతు ధర అనేది ప్రకటించడం జరిగింది. ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర అంటే 2320 రూపాయలు అని ప్రకటించడం జరిగింది. కాకపోతే మిల్లర్లు అనేవాళ్ళు చాలా తక్కువ ధర చెల్లించేసి కొనుగోలు చేస్తున్నారు. ఎందువల్ల మిల్లర్లు ఈ విధంగా చేస్తున్నారు? మిల్లర్లు మార్కెట్ గవర్నమెంట్ ఏమో 2320 ప్రకారం కొనవండి అని చెప్తుంది. లేకపోతే మా ఐకేపీలో పోయండి, ఐకేపీలో పోస్తే మద్దతు ధరతో బోనస్ ఇస్తామని చెప్తారు. అలా పోద్దామంటే ఈ ఎండకి ఎండిపోతున్నాయి, పైన వర్షం వచ్చి కొట్టబోతున్నాయి. దానివల్ల తట్టుకోలేక మిల్లకాడికి వస్తున్నాం. మిల్లకాడికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, కొనకుండా ఫస్ట్ బండ్లను ఆపించి రోజు మొత్తం ఆపించి లైన్ కిలోమీటర్ దూరం లైన్లు పెట్టిన తర్వాత ఈ మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చి ధర్నా చేస్తుంటే వస్తారు. వచ్చిన తర్వాత మాకు వడ్లొద్దు అని చెప్పి 2200 2100 మాత్రం కొంటారు. ఏంది అని గొడవ చేస్తే మాకొద్దు, మాకు ఇష్టం లేదు, మా గుడ్లు బాగాలేవు అని మళ్ళీ అట్లా బెదిరిస్తారు. ఇంకా గట్టి కడితే భౌతికంగా మా మీకు దాడి చేస్తారు. ఈ సిచ్యువేషన్ లో నిన్న కూడా సూర్యతేజ మిల్లు అదే విషయం జరిగింది. రైతు కావాలి అడిగితే లేదు మా ఇష్టం మేము కొనమని చెప్పి బలవంతంగా చేయటం వల్ల ఈ భౌతిక దాడి చేసి అనవసరంగా అతన్ని రైతును కొట్టారు. అదే పరిస్థితి మాకు కూడా వస్తుంది. రైతు లేకపోతే రాజ్యం లేదని ప్రభుత్వాలు చాలా మొత్తుకుంటున్నాయి, కానీ రైతు మీద ఎటువంటి కనికరం కూడా ఏ ప్రభుత్వం కూడా చూపించట్లేదు. దయచేసి మేము ఒకటే చెప్తున్నాం ప్రభుత్వానికి కూడా, మీరు ఇచ్చే 2000 ఎండబెట్టకుండా పచ్చి వడ్లకే మీరు మద్దతు ధర ఇచ్చని చెప్పి అవసరం వస్తే మిల్లర్లు కొనకపోతే మీరే మిల్లర్లు లీజ్ తీసుకోండి. లీజ్ తీసుకొని మీరే స్టీమ్ చేసి ఆ బియ్యాన్ని మీరే ఎట్లా సన్నబియ్యం ఇస్తామని చెప్తున్నారు కాబట్టి మీరే లీజు తీసుకొని ఆ స్టీమ్ పట్టిస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, రైతుకు ఆదాయం వస్తుంది. రైతు అరగారం పండి ఆరుమూరుగా అమ్ముకోవాల్సిన పరిస్థితి దౌర్భాగ్యం వచ్చింది. అన్ని పెట్టుబడులు తీసేసినా కూడా 10,000 కూడా మిగిలే పరిస్థితి లేదు ఈ సిచ్యువేషన్ లో. రైతు లేకపోతే రాజ్యం లేదంటారు. ఒక్క సంవత్సరం రైతు పండించకపోతే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అంటే ఏంటి, మన మిల్లర్స్ కానివ్వండి, మన షాపులు కానివ్వండి, అన్ని కూడా మూలబడి దోమలు కట్టుకున్న స్థితిలో ఉన్నారు వాళ్ళు. కానీ అందుకే ప్రభుత్వం ఇప్పుడు కూడా తీయించి మాకు చేయాలని చూస్తున్నాం. మన నల్గొండ కలెక్టర్ గారు కానీ, మన మిర్యాలగూడ సబ్ కలెక్టర్ గారు కానీ ప్రతి ఒక్క మిల్లులకి కొంతమంది అధిక పెట్టిర్రు. అయినా కూడా వాళ్ళ క్షేత్రస్థాయిలో మిల్లర్లు పోకుండా పరిశీలించట్లేదు. కనీసం మాకు మద్దతు ధర రావట్లేదు. వాళ్ళేం ప్రభుత్వమే ఇస్తామని చెప్తున్నారు కానీ, కొనమని చెప్తున్నారు కానీ వాళ్ళు మిల్లర్లు కొనట్లేదు. కనీసం మాకు ఒక విషయం ఏంటంటే మాకు కొన్నటువంటి 2100 కానీ 2200 కొన్న వడ్లకు కూడా ఇప్పటికన్నా ప్రభుత్వం స్పందించి మిల్లర్ల ద్వారా 2320 రూపాయలు మళ్ళీ బిల్లు చేయించి మాకు ధర ఇప్పించవలసిందిగా మేము ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాం. మీరు చెప్పండి, ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది, ఇస్తామని చెప్తుంది. మిల్లర్లకు కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇదే విషయానికి సంబంధించి జిల్లా అధికారులు కూడా ప్రత్యేకమైనటువంటి పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ మిల్లర్లు కూడా ఎందుకు అంటే ప్రభుత్వం చెప్పినా అధికారులు చెప్పినా కూడా పట్టించుకోకుండా వాళ్ళ ఇష్టానుసారం వివరిస్తున్నారు. దీనివల్ల రైతుగా మీరు ఏ విధంగా నష్టపోతున్నారు? మొత్తం మిల్లులంతా సిండికేట్ అయ్యారు. సిండికేట్ అయ్యి ఇష్టరాజ్యంగా వాళ్ళు ఏ రేట్ అంటే ఆ రేటు, ఇవాళ ఈ రేటు పెడదాం అనుకుంటే ఈ రేటే, ఏదన్నా రేటు ఏందండి ఇట్లా అంటే మా మీద గొడవకు దిగుతారు. గొడవ దిగి మొత్తం బండ్లని జామ్ చేసి ఇది చేసినాం అనుకో, పోలీసు వాళ్ళు రావటం, ఆ రోజు మళ్ళీ ఒక 2-3 బండ్లు పోయటం, ఇది చేయటం జరుగుతుంది.
రైతులను అసలు చూసేటోడు లేడు. ఒక నాయకుడు, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ ఎవరన్నా ఈ మిల్లుల చుట్టూ తిరిగి చేసే ప్రయత్నంలో అయితే లేరు. గత ప్రభుత్వంలో 2800, 3000 గిట అమ్మిన రోజులు ఉన్నాయి. రైతులు ఎంతో సంతోషపడరు. అలాంటిది 14 నెలల నుంచి మేము అరిగోస తీస్తున్నాం, చాలా ఇబ్బంది పడుతున్నాం. నీళ్లు లేక, నిప్పు లేక, ఏది లేకుండా బాధ్యతతోటి మేము ఎంతో కష్టపడి ఇవన్నీ చేసి తీసుకొచ్చి ఆరుకాలం పండించి తీసుకొస్తే వాళ్ళకి మేము అడ్డికి పావుచేరు లెక్క మిల్లు కాడ వాళ్ళని బతిలాడి బుజ్జగుంచి బతిలాడి చేసి మంచిగా ఉన్నా కానీ మ్యాచర్ లేదు, అది లేదు, ఇది లేదు అని గొడవకి దిగి మీద ఎదురు దాడికి దిగి కొట్టడానికి కూడా తయారవుతారు. రైతాంగం మాత్రము తీవ్రమైనటువంటి మనోవేదనకు గురవుతున్న పరిస్థితి కనబడదని చెప్పవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా తాము ధాన్యాన్ని ఎంతో కష్టపడి పండిస్తున్నాము, తీసుకొచ్చి దాన్ని అమ్ముకుందామంటే అమ్ముకోవడానికి మాకు ఎలాంటి వీల్లేని పరిస్థితి లేదు. దానిపై ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్తున్నారు కానీ ఆ కొనుగోలు చేసిన దాఖలా కూడా ఎక్కువ లేవు. సో మేము మిల్లర్లను ఆశ్రయిస్తే మిల్లర్లు కూడా వాళ్ళ ఇష్టానుసారం వివరిస్తున్నారు. తాము ఏ ధర అయితే నిర్దేశించారో ఆ ధరకే కొనుగోలు చేస్తామని చెప్తున్నారు తప్ప ప్రభుత్వం చెప్పినటువంటి మద్దతు ధర మాత్రం ప్రకటించలేదు. ఏమైనా అడిగితే మాత్రము మాపై దాడికి దిగుతున్నారు, అదేవిధంగా పరుష పదజాలాన్ని ఉపయోగిస్తున్నారు, మమ్మల్ని అనేక రకాలుగా దుర్భాషలు ఆడుతూ మమ్మల్ని బయటికి పంపించేస్తున్నారు అని చెప్పేసి కూడా రైతులను ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుండటం జరిగింది. మిర్యాలగూడ నుండి కెమెరా రవికిరణ్తో పుల్లారావు, రాజోస్. అమెరికా తుమ్మితే ప్రపంచానికి జలుబు చేస్తుందని ఓ సామెత ఉంది. ప్రపంచ దేశాల్లో పెద్దన అలాంటి అమెరికా తీసుకునే ఏ నిర్ణయమైనా ఇతర దేశాలపై ప్రభావం చూపిస్తుంది. ట్రంప్ అనాలోచిత నిర్ణయాలతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం అవుతున్నాయి. భారత్పై అమెరికా విధించిన పరస్పర సుంకాలు 26% అమల్లోకి వచ్చాయి. ఈ ప్రభావంతో దేశ స్టాక్ మార్కెట్లతో పాటు ఆంధ్రప్రదేశ్లోని ఆక్వా రంగంపై కూడా కనిపిస్తోంది. భారత్ నుంచి చేసుకునే దిగుమతులపై అమెరికా 26% సుంకాలు విధించడంతో ఏపీలోని ఆక్వా రంగం ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొంటోంది. భారత్లో జరిగే రొయ్యల ఉత్పత్తిలో ఏపీనే అగ్రస్థానంలో ఉంది. దేశంలో ఏడాదికి 9 లక్షల టన్నుల రొయ్యలు ఉత్పత్తి జరుగుతుంటే అందులో 70% పైగా ఏపీ నుంచే వెళుతున్నాయి. ఏపీ నుంచి అమెరికాకు చేపలు, రొయ్యలు ఎక్కువగా ఎగుమతి అవుతూ ఉంటాయి. అయితే ప్రధానంగా ఏపీలో ఉత్పత్తి అయ్యే రొయ్యల్లో 29% అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. మిగిలినవి చైనా, జపాన్, ఇతర గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ట్రంప్ విధించిన పరస్పర సుంకాలు ప్రభావంతో ఏపీలో రొయ్యల రేట్లు భారీగా తగ్గిపోయాయి. ఇప్పటికే నష్టాల్లో కూరుకుపోయిన రొయ్యల సాగుదారులకు ట్రంప్ ఆంక్షలు సమ్మెటపోటులా పరిణమించాయి. ట్రంప్ సుంకాల ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే రొయ్యల ధరలు భారీగా పతనమయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాల్లో కిలోకి 40 రూపాయల వరకు ధర తగ్గిపోయింది. భారత్ నుంచి విదేశాలకు ఎగుమతి అవుతున్న మాంసం ఉత్పత్తులలో రొయ్యలది 3వ స్థానం. ఏపీలోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి అత్యధికంగా ఆక్వా ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. జిల్లాలో 1.20 లక్షల ఎకరాల్లో రొయ్యలు సాగు చేస్తున్నారు. ఏటా రొయ్యల ఉత్పత్తి 4 లక్షల టన్నులు కాగా 3.5 లక్షల టన్నుల వరకు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. మొత్తంగా 18,000 కోట్ల వ్యాపారంలో విదేశీ లావాదేవీల వాటా అధికం. గత కొంతకాలంగా రొయ్యల సాగుదారులు నష్టాలను చవిచూస్తున్నారు. రొయ్యలకు వ్యాధులు ప్రబలి సాగు ఖర్చులు భారమై సతమతమవుతున్నారు. ట్రంప్ విధించిన సుంకాలు అమల్లోకి రావడంతో ఆ ప్రభావం ఇక్కడి ఆక్వా ఉత్పత్తులపై పడింది. 100 కౌంట్ రొయ్య ధరకి కిలోకి 240 రూపాయలు ఉండగా ప్రస్తుతం 200 రూపాయలకు తగ్గిపోయింది. సాధారణంగా 40, 30, 20 కౌంట్లు ఉండే రొయ్యలు మాత్రమే అమెరికాకు ఎగుమతి చేస్తారు. అయితే సుంకాన్ని సాకుగా చూపించి గరిష్టంగా కిలోకు 30 నుంచి 40 రూపాయల వరకు తగ్గించి ఎగుమతిదారులు రైతుల వద్ద నుంచి కొనుగోలు చేస్తున్నారు. మరోపక్క మేత తయారీదారులే ఎగుమతిదారులుగా వ్యవహరిస్తూ రైతులను దోచుకుంటున్నారు. కొన్ని చోట్ల కొనుగోళ్లు లేవని, ట్రేడర్లు ముందుకు రావడం లేదని రైతులు వాపోతున్నారు. ఈ పరిణామాలు రొయ్యల సాగుదారులపైనే కాదు, ఆక్వా రంగంపై ఆధారపడిన కూలీల ఉపాధికి కూడా దెబ్బే అని రైతులు అంటున్నారు. ఏదైతే ఇంపోర్ట్ డ్యూటీ 90 డేస్ తగ్గించామని చెప్పి అమెరికా దేశం ఏదైతే ప్రకటించిందో దాన్ని కేవలం కార్పొరేట్ సంస్థలు వాళ్ళ సొంతానికి, వాళ్ళ స్వలాభానికి వాడుకోవడానికే చూస్తున్నారు తప్ప రైతులకి ఉపయోగపడట్లేదు అనేది ఈ సందర్భంగా మనందరం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే తగ్గించినప్పుడు ఉన్న స్పీడ్ ఇప్పుడు ఎందుకు లేదు? ఎందువల్ల లేదంటే ఈరోజు ఏదైతే కంటైనర్లు షిప్మెంట్లో ఉన్నాయో వాటిని ఈ 90 రోజుల్లో వాళ్ళు వదిలిచ్చేసుకుని కార్పొరేట్ సెక్టర్ అంతా కూడా బయటపడిపోదామనే ఒక ఆశతో
ఆ 90 డేస్ ఫేవర్ని వాళ్ళు వాడుకుంటా ఉన్నారు. ఏపీ జీఎస్డీపీలో రొయ్యల పరిశ్రమ వాటా 11% ఉంది. ఏపీలో 450కి పైగా రొయ్యల హెచ్చరీలు, 50కి పైగా ఫీడ్ మిల్లులు, 2 లక్షలకు పైగా రొయ్యల చెరువులు, 250కి పైగా ప్రాసెసింగ్ ప్లాంట్లు ఉన్నాయి. ఇక 6,000కు పైగా పడవలు, నౌకలు సహా వేలాది మందికి జీవనోపాధి లభిస్తోంది. ప్రధానంగా ఈ రంగం ఎగుమతులపై ఆధారపడి ఉంది. 2023-24లో భారత్ నుంచి $4.88 బిలియన్ విలువైన రొయ్యలు ఎగుమతి అయ్యాయి. మొత్తం ఎగుమతుల్లో ఇది 66% కంటే అధిక. భారత రొయ్యలకు అమెరికానే అతిపెద్ద మార్కెట్. అమెరికాకు 40% పైగా రొయ్యలు భారత్ నుంచి ఎగుమతి అవుతున్నాయి. తాజాగా 26% సుంకం విధించడంతో ఆంధ్ర రొయ్య యుఎస్ మార్కెట్ ని తట్టుకుని పోటీలో నిలవడం కష్టతరంగా మారింది. సుమారు 2,000 కోట్ల విలువైన 2,000 కంటైనర్లు ఇప్పుడు 600 కోట్లు అదనపు ఖర్చు మోయవలసి ఉంటుంది. అమెరికాకు రొయ్యలు ఎగుమతి చేస్తున్న ఈక్వెడార్ వంటి దేశాలపై కేవలం 16% సుంకాన్ని మాత్రమే ట్రంప్ ప్రభుత్వం విధించింది. భవిష్యత్తులో భారత్ కు ఈక్వెడార్ ప్రధాన పోటీదారుగా మారే ప్రమాదం ఉంది. ఈ సంక్షోభాన్ని నివారించేందుకు తక్షణం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల జోక్యం అత్యవసరం. ప్రస్తుత సంక్షోభాన్ని నుంచి గట్టెక్కించే ప్రత్యామ్నాయ మార్కెట్లు కనిపించడం లేదు. గౌరవ పార్లమెంట్ సభ్యులు దగ్గుబాటి పురంధరేశ్వరి గారు ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ట్రంప్ గారు ఏదైతే రిలాక్సేషన్ పీరియడ్ ఇచ్చాడో 90 డేస్, దాని మీద కంపెనీలు ఏం చేసినాయి అని మీరు ఒకసారి మీటింగ్ పెట్టి, ఎందుకంటే మీ పార్లమెంట్, మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ పరిధిలోనే అనేక ఆక్వా సెక్టర్ కంపెనీలు, ప్రాసెసింగ్ యూనిట్లు కానివ్వండి, ఫీడ్ యూనిట్లు కానివ్వండి, మీ పార్లమెంట్లోనే ఉన్నాయి. మీరెందుకు మళ్ళీ సీతకన్ను వేస్తున్నారు రైతుల మీద అని ఒకసారి కంపెనీలతో మీరు మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఏటా ఏప్రిల్, సెప్టెంబర్ల మధ్య రొయ్యల ఎగుమతి ఎక్కువగా ఉంటుంది. దాదాపు వార్షిక ఉత్పత్తిలో 70% ఈ సమయంలోనే చేతికి వస్తుంది. అయితే రొయ్యలను కొంతకాలం నిల్వ చేద్దామంటే తగిన శీతలీకరణ వసతులు లేవు. దీనితో ప్రాసెసింగ్ కష్టమై లక్షల మంది ఉపాధిని కోల్పోతారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆక్వా సాగుదారులు కోరుతున్నారు. ఇక ధాన్యం అమ్ముకుందామని వచ్చిన రైతులపై రైసు మిల్లర్లు దాడి చేయించిన ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో చోటు చేసుకుంది. రైతులపై దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. స్థానిక సూర్యతేజ రైస్ మిల్లు యజమానులు తమ పట్ల దారుణంగా వ్యవహరించడమే కాకుండా వారి సిబ్బందిచే దాడి చేయించి గాయపరిచారని మిల్లర్ల దాడిలో గాయపడ్డ నారాజు కుటుంబ సభ్యులు వాపోతున్నారు. పోలీసులు కూడా మిల్లర్లకు ఒత్తాసు పలుకుతూ తనపై దాడికి పాల్పడ్డారని రైతు నారాజు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ విషయంపై విచారణ చేసి తమకు న్యాయం చేయాలంటున్న బాధిత రైతు, అతని కుటుంబీకులతో మా నల్గొండ ప్రతినిధి పుల్లారావు ఫేస్ టు ఫేస్. వచ్చిన రైతులపై మిల్లర్లు దాష్టికం ప్రదర్శించిన ఘటన మిర్యాలగూడ మండలంలో చోటు చేసుకుంటుంది. మిర్యాలగూడ మండలం కేంద్రంలో ఉన్నటువంటి సూర్యతేజ రైస్ ఇండస్ట్రీస్ వారు ధాన్యం అమ్ముకుందామని చెప్పి వచ్చినటువంటి రైతుల పట్ల చాలా అమానవీయంగా ప్రవర్తించిన పరిస్థితి అయితే ఉండడం జరిగింది. ఎవరైతే మిల్లర్ల చేతిలో దాష్టికానికి గురయ్యారో వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు. వారిని అడిగి విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, యాక్చువల్ గా మీరు ఈ సూర్యతేజ రైస్ ఇండస్ట్రీస్ కి వెళ్ళేసేసి ధాన్యం అమ్ముదామని చెప్పి వెళ్ళడం జరిగింది. అక్కడ అసలు విషయం ఏం జరిగింది? ఎందుకు మీ మీద మిల్లర్లు దాడి చేశారు? సార్, నా పేరు సైదులు, మాది బాగాపురం గ్రామం సార్. మా మామగారి ఒడ్లు 3 ట్రాక్టర్లు వచ్చాయి. ఆయన పిల్లల్ని నేను చేసుకున్నా. నాకు బోనస్ గ్యాస్ ఏమీ లేకుండా మా మామగారు ఒడ్లు కొనండి సార్ అని బతిమలాడినాం. ఆయన పట్టించుకొని నీ ఒడ్లు కొనడానికి దిక్కు లేదు, నువ్వు నీ చుట్టాల ఒడ్డు తీసుకుంటే ఎవరు తీసుకుంటాడు, బయటికి వెళ్ళిపో అని మా కులం పేరుతో దూషించి మమ్మల్ని వాళ్ళు స్టాఫ్ మొత్తం కూడా వచ్చి మా మీద మూకుమ్మడిగా దాడి చేశారు. మూకుమ్మడిగా దాడి చేసేసరికి మేము అక్కడ మా ఆవిడ స్పృహ లేకుండా పడిపోయాడు. వాళ్ళే కొట్టిర్రు. వాళ్ళే కొట్టేసి మళ్ళీ వాళ్ళ స్టాఫ్ వాళ్ళ ఒక దగ్గర 30-40 మంది ఉంటారు. వాళ్ళు మేము ఉన్నది మేము ముగ్గురు అయిపోయినాం. అయిపోయిన తర్వాత మేము వెంబడి వాళ్ళే రిటర్న్ వాళ్ళే పోలీసు వాళ్ళకి ఆల్రెడీ ఫోన్ చేసి వాళ్ళకి పోలీసు వాళ్ళని పిలిపించుకొని వాళ్ళ పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళ లోపల వేసి మంచిగా వాళ్ళ సేఫ్ సైడ్కి వెళ్ళిపోయారు. అక్కడ వచ్చిన పోలీసు వాళ్ళు కూడా మా మీద దుబాయించడం, మా మీద మీరు ఏంద్రా నగరాలు చేస్తారా, తాగిన తమాజా చేస్తారా మీరు అని చెప్పి వాళ్ళే మళ్ళీ మా మీద రివర్స్గా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. మా తమ్ముడు ఆ క్షణంలో ఇమీడియట్గా మావన్ని జీబులో బలవంతంగా ఎక్కిస్తున్నారు. జీబులో బలవంతంగా ఎక్కించేసరికి లోపలికి నెట్టుకుంటే ఎస్ఐ గారు, రూరల్ ఎస్ఐ గారు, సిఐ గారు వీళ్ళంతా కలిసి వాడిని గుద్దడం, పిడిగుద్దులు గుద్దడం, వాడిని బాగా లోపల ప్రెస్ చేశారు. వాడు అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయాడు. జీబులోంచి లాగేసినాం మేము, లాగేసి కింద పెట్టినాం. కింద పెట్టేసి వాడు అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయాడు. వాళ్ళు సచ్చుండ బతుకునే తెలియని పరిస్థితిలో ఉంది. మేము చూస్తే వాడిని పరిస్థితి అప్పుడు ఇమీడియట్గా మేము వెంబడే అంబులెన్స్కి ఫోన్ చేసుకున్నాం. ఆయన ఎస్ఐ సిఐ గారు అంటారు నా బండ్లో వేసుకోవాలంటే సార్ మీ బండ్లో వేసుకోవాలి, మీ సముద్రం అని దానిలోనే మీ మీద నాకు నమ్మకం లేదు సార్. ఎందుకు పోలీసుల మీద నమ్మకం లేకపోతే కారణం ఏంటి? అంటే మిల్లర్లకు ఒత్తాసు పలుకుతున్నారు సార్. సన్నటికి ఫోన్ చేసింది మిల్లర్లు. ఫస్ట్ ఎవరు వాంగ్మూలం తీసుకోవాలి? మిల్లర్ల వాంగ్మూలం తీసుకోవాలి. మిల్లర్లతో ముచ్చటే మాట్లాడలే. ఎంతసేపు మమ్మల్ని దాపాయించడం అంటే మేము దళితులం, మాకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, మాకు ఆశ లేదు, పాస్ లేదు, మాకు రాజకీయ అండలేదు,
అంటే వాళ్ళకి అన్ని రకాలుగా అన్ని విధాలుగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు చెప్పు చేతిలో నడుస్తుంది, మాకేం లేవు కదా. అందుకే మా మీద రివర్స్గా మళ్ళీ దెబ్బలు తిన్నది మేము, ఐసీయూలో పడినది మా తమ్ముడు, మళ్ళీ మా మీద కేసులు పెట్టారు. మిల్లర్లు ఏం చెప్తున్నారంటే వారే మా మీద దాడి చేయడం జరిగింది, వాళ్ళు దాడి చేస్తుంటేనే మాకు సంబంధించిన వ్యక్తులు వచ్చి అడ్డుకోవడం జరిగింది, ఆ విధంగా జరిగింది తప్ప తప్పిదం అయితే మా వల్ల లేదు అని చెప్పి మిల్లర్లు చెప్తున్నారు. సార్ అక్కడ వెళ్ళింది మేము ముగ్గురం, వాళ్ళు 30 మంది ఉన్నారు, ముగ్గురు వెళ్ళి 30 మంది కొడతారా? వాళ్ళు మా మీద దాడి చేసి వాళ్ళే రివర్స్లో మళ్ళీ కేసులు పెట్టేసి ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లపై కేసు పెట్టేసి వాళ్ళ ఫ్యామిలీ అయిపోతారా బాబా అని మేము బాధపడుతుంటే కేసులు చేసి మమ్మల్ని మానసికంగా ఎంత ఇబ్బంది పెడుతున్నాను సార్. అన్న మా స్థితిలోకి వెళ్ళిపోయినా మేము ఇప్పుడు. చూడొచ్చు ఇక్కడ దెబ్బలు తిన్నటువంటి నాగరాజు భార్య కూడా ఉండడం జరిగింది. ఎట్లుందమ్మా మీ భర్త కండిషన్? సీరియస్గా ఉంది సార్, అసలు శ్వాసే ఆడతలేదు, ఆయనకు ఆక్సిజన్ తీస్తే అసలు ఊపిరి అనేదే ఉండట్లేదు, సీరియస్గా ఉంది, మాట్లాడడం కూడా రావట్లేదు. ఏం చేయాలి సార్, మాకు న్యాయం చేయండి సార్ కొంచెం అన్నా. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారంటే నాగరాజుకు ఎలాంటి దెబ్బలు తగలలేదు, కేసు అయిందని చెప్పేసి ఈ విధంగా యాక్షన్ చేస్తున్నారు అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. మీ భర్తకు సంబంధించి గతంలో ఏమన్నా అంటే అనారోగ్య సమస్యలు కానీ ఇటువంటి ఏమైనా ఉన్నాయా? ఏం లేవు సార్, అసలుకు ఏమీ లేవు. వాళ్ళు కొట్టిరంట, లోపల దెబ్బలు లోపల ఉన్నాయి సార్, బయటకు కనిపించట్లేదు అంతే సార్, కానీ కొట్టిరంట పోలీసు వాళ్ళు, అక్కడ బాగానే కొట్టిరంట. ఎప్పుడైతే సీరియస్గా ఉంది సార్, మాట్లాడతలేడు, సీరియస్గా ఉంది సార్, అసలు ఏం మాట్లాడతలే మాతోనైతే. ఆక్సిజన్ తీస్తే అసలు ఉంటాడో పోతాడో కూడా తెలియదు సార్, అంత సీరియస్గా ఉంది. సో ఆ విధంగా మిల్లర్లు అదేవిధంగా పోలీసులు పూర్తి స్థాయిలో తన పట్ల కూడా చాలా మనసుగా ప్రవర్తించారు. ముఖ్యంగా వాళ్ళ వల్ల నేను ఇప్పుడు హాస్పిటల్లో పాల్పైన కావాల్సిన పరిస్థితి తలెత్తింది. దీనివల్ల తన భార్య పిల్లలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి తనకు న్యాయం జరగాలని చెప్పేసి అతను ధీరంగా వేడుకుంటున్న పరిస్థితి ఉండడం జరిగింది. మిల్లర్ల నుండి కిరణ్ రఘుతో పునరం పాల్గొస్. రైట్, మరి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మాతృ సంస్థ అయిన మెటా చిక్కులో పడింది. యాంటీ ట్రస్ట్ ట్రయల్ కు జూకర్ బర్గ్ హాజరయ్యారు. సోషల్ మీడియాలో ఏక ఛత్రాధిపత్యం కోసం మెటా, ఇన్స్టా, వాట్సాప్లను కొనుగోలు చేస్తుందని ఆరోపణలు రావడంతో యాంటీ ట్రస్ట్ ట్రయల్ జూకర్ బర్గ్ ను విచారిస్తుంది. వాషింగ్టన్ ఫెడరల్ కోర్టులో మెటా అధినేత జూకర్ బర్గ్ విచారణకు హాజరయ్యారు. ట్రంప్ అధికారంలోకి రావడంతో విచారణ నిలిచిపోతుందని జూకర్ బర్గ్ పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. ఇక సుమారు 37 రోజుల పాటు ఈ విచారణ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. యుఎస్ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ మెటా కంపెనీకి ప్రశ్నలు సంధిస్తోంది. మార్కెట్లో గుత్తాధిపత్యం ఆరోపణలపై ఫెడరల్ ట్రేడ్ కమిషన్ విచారిస్తుంది. మెటా దిగ్గజం దశాబ్దం కిందట ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ను కొనుగోలు చేస్తుంది. ఈ రెండు కంపెనీలకి అతిపెద్ద వ్యాపార స్తంభాలుగా నిలిచాయి. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లను విక్రయించాలంటూ కంపెనీపై ట్రేడ్ కమిషన్ ఒత్తిడి తెస్తుంది. ఈ క్రమంలో జూకర్ బర్గ్ విచారణకు హాజరయ్యారు. విశాఖ మేయర్పీట కైవసం దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. కూటమి నేతలను వైసీపీ కార్పొరేటర్ బెహరా భాస్కర్ రావు కలవడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణతో బెహరా భాస్కర్ రావు భేటీ అయ్యారు. సమావేశంలో భాగంగా పలు అంశాలపై చర్చించారు. ఇందులో భాగంగా త్వరలోనే పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలోకి 3 కార్పొరేటర్లు చేరుతారనే టాక్ వినబడుతోంది. ఇక ఇప్పటికే అవిశ్వాస తీర్మానానికి సంబంధించి మెజారిటీని కూడా కూటమి ప్రభుత్వం సాధించింది. అటు క్యాంపు రాజకీయాలతో జీవీఎంసీ అవిశ్వాసం తీర్మానం ఆసక్తిగా మారనుంది. ఈ క్రమంలోనే నిన్న మండల అధ్యక్షులు ప్రాథమిక పదవికి బెహరా భాస్కరరావు రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా భాస్కరరావు ప్రకటించారు. ఇందులో భాగంగా వైసీపీ అధినేత జగన్కి తన రాజీనామా లేఖను బెహరా భాస్కరరావు పంపించారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ మేయర్పీఠం కైవసం దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. కూటమి నేతలను వైసీపీ కార్పొరేటర్ బెహరా భాస్కరరావు కలవడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణతో బెహరా భాస్కరరావు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భాగంగా పలు అంశాలపై చర్చించారు. ఇందులో భాగంగా త్వరలోనే పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలోకి 3 కార్పొరేటర్లు చేరుతారనే టాక్ వినపడుతోంది. విశాఖ మేయర్పీఠం కైవసం దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫోన్ లైన్ అందిస్తారు. సూర్యప్రకాష్, కూటమి నేతలను వైసీపీ కార్పొరేటర్ బెహరా భాస్కర్ రావు కలవడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకున్నట్లుగా తెలుస్తుంది. జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణతో బెహరా భాస్కర్ రావు భేటీకి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సూర్యప్రకాష్? ఈరోజు విశాఖ జీవీఎంసీ పరిధిలో కీలక పరిణామం చోటు చేసుకుని అలానే ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత నగరపాలక సంస్థలు అలానే మున్సిపాలిటీని కైవసం చేసుకోవడానికి కూటమి ప్రభుత్వం చేస్తున్న ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తే ప్రతి చోట కూడా గెలుచుకోవచ్చు. అలానే విశాఖపట్నం అనేది చాలా కీలకమైన ప్రాంతం. ఈ యొక్క ప్రాంతానికి కూడా జీవీఎంసీ కైవసం చేసుకోవడానికి అయితే బెహరా భాస్కర్ రావు చేరికతో కూటమి ప్రభుత్వం చాలా సులభంగా ఈ యొక్క పరిస్థితిని తొలగించి కూటమి ప్రభుత్వం అయితే జీవీఎంసీ మేయర్ చేయడం అయితే కైవసం చేసుకునే అవకాశం అయితే వస్తుంది. ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు, బెహరా భాస్కర్ వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలా కీలకమైన నాయకుడు అయితే గత 8 సంవత్సరాలుగా వైసీపీ పార్టీలో ఆయన ఎన్నో పదవులు అనుభవించడం జరిగింది. ఇలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ పార్టీతో చేరడానికి ప్రయత్నం చేస్తే స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యే టీడీపీ గణబాబుతో బెహరా భాస్కర్రావుకు చిన్న తగాదాలు ఉండడంతో వాళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉండడంతో టీడీపీలో చేరలేకపోయారు. అదే సమయంలో ఇదే క్యాషెట్ అజెండా తీసుకొని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే అలానే జనసేన పార్టీకి విశాఖ నగర అధ్యక్షుడైన వంశీకృష్ణ యాదవ్ అయితే బెహరా భాస్కర్రావుతో నిత్యం టచ్ లో ఉంటూ గత 15 రోజులుగా వీళ్ళతో టచ్ లోకి వస్తూ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ వైఫ్ బెహరా భాస్కర్ రావు, వాళ్ళ వైఫ్, వాళ్ళ కోడలు ఇద్దరికి కూడా 93, 94 వార్డులలో వాళ్ళిద్దరు కార్పొరేటర్లుగా ఉన్నారు. వాళ్ళిద్దరూ రావడంతో కూటమి ప్రభుత్వం ఏకదాటికి ఒక్కసారిగా 75కి చేరింది మెజార్టీ స్థానం. 73 స్థానాలు కలిగి 74 స్థానం ఉంటే కూటమి ప్రభుత్వం మేయర్ పదవిని కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ కొంతమంది అభివృద్ధి వెళ్తారనే భయంతో కూటమి ప్రభుత్వం మరికొంతమంది కార్పొరేట్లను అయితే వైసీపీని తీసుకునే ప్రయత్నం చేస్తుంది. అదే సమయంలో బెహరా భాస్కర్ రావు వెళ్ళడంతో కూటమి ప్రభుత్వానికి కావాల్సిన మెజార్టీ సంఖ్య 75కి చేరడం జరిగింది చెప్పి. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న పబ్ యజమానులు అసాంఘిక కార్యక్రమాలను నడుపుతున్నారు. కస్టమర్లను ఆకర్షించేందుకు యువతులతో అభ్యంతరకర నృత్యాలు చేస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్లోని చైతన్యపూరి కాలనీలో చోటు చేసుకుంది. చైతన్యపూర్లోని వైల్డ్ హార్ట్ పబ్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. సమయానికి మించి పబ్ను నడుపుతున్నట్టుగా పోలీసుల దృష్టికి సమాచారం అందడంతో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా యువతులతో అభ్యంతరకర నృత్యాలు చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. పబ్కు వచ్చే కస్టమర్లను ఆకర్షించేందుకు యువతులతో డ్యాన్స్ చేయిస్తున్నారు. ముంబై నుంచి యువతులను ఎక్కడికి తీసుకొచ్చి కస్టమర్లకు ఎరవేస్తున్నారు పబ్ యాజమాన్యం. ఈ క్రమంలో సోదాల్లో భాగంగా 17 మంది యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పబ్ నిర్వాహకుడు కస్టమర్స్ను అరెస్టు చేసినట్టుగా పోలీసులు తెలిపారు. పబ్ యజమానులు అసాంఘిక కార్యక్రమాలు నడుపుతున్నారు. కస్టమర్లను ఆకర్షించేందుకు యువతులతో అభ్యంతరకర నృత్యాలు చేస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటన హైదరాబాద్లోని
చైతన్యపూర్లో చోటు చేసుకుంది. చైతన్యపూర్లోని వైల్డ్ హార్ట్ పబ్ లో పోలీసుల సోదాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్లలో అందిస్తారు. రత్నకుమార్. గత కొంతకాలం నుంచి కూడా హైదరాబాద్ లోని పబ్స్ క్లబ్స్ అన్ని కూడా కస్టమర్లను ఆకర్షించేందుకు యువతులను ఎరవేసి వాళ్ళ ద్వారా ఎక్కువ ఆదాయం రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఇన్సిడెంట్స్ అనేవి వరుసగా చూస్తున్నాం. అయితే ఇప్పటి వరకు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేవి కూడా మనకు లింక్ హిల్స్, బంజారా హిల్స్, మండపూర్, సైబరాబాద్ దగ్గరలోనే చోటు చేసుకున్నాయి. ఇప్పుడు తాజాగా ఇటువంటి ఇన్సిడెంట్ అనేది ఇప్పుడు హైదరాబాద్ లిమిట్స్ లో చైతన్యపూర్లో చోటు చేసుకుంది. చైతన్యపూర్లోని వైల్డ్ హార్ట్ క్లబ్స్ కి సంబంధించి పోలీసులు సోదాలు చేశారు. సమయానికి మించి పబ్బును నడుపుతున్నట్టు సమాచారం అనుకున్నారు. సమాచారం వచ్చిన తర్వాత ఇమీడియట్ గా ఆ పబ్బు మీద రైడ్స్ చేసినటువంటి సందర్భంలో లోపల యువతులతో అభ్యంతరకర నృత్యాలు, కస్టమర్స్ ను అట్రాక్ట్ చేస్తూ వాళ్ళని ముందు కూర్చోబెట్టుకొని వారు తాగాల్సినటువంటి మద్యం కన్నా ఎక్కువ మద్యం తాగి ఎక్కువ బిల్లులు చెల్లించేలాగా వాళ్ళని ట్రాప్ చేసినటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా గుర్తించడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి ఎవరినైతే యువతులను అక్కడ ఎరగవేయడం జరిగిందో వీళ్ళందరినీ ముంబై నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ కస్టమర్స్ తో కూర్చోబెట్టి ఈ రకమైనటువంటి కార్యకలాపాలు నడపడం, అసభ్యమైన కార్యకలాపాలు చేస్తున్నారన్నటువంటి విషయం తెలిసిన తర్వాత దాదాపు ఇన్సిడెంట్ రైడ్స్ లో 17 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఇలాంటి అసభ్య కార్యకలాపాలు నిర్వహించినటువంటి పబ్బు నిర్వాహకుల్ని అలాగే కొంతమంది కస్టమర్స్ ని కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.